బర్డ్ ఫ్లూ వైరస్ పై నెల్లూరు అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. చాటగొట్ల, గుమ్మళ్లదిబ్బ గ్రామాల్లో వైరస్ నిర్మూలన చర్యలు చేపట్టారు. కోవూరు మండలంలో జాయింట్ డైరెక్టర్ బృందం పర్యవేక్షించింది. బర్డ్ ఫ్లూ వైరస్ ప్రభావిత గ్రామాల్లో ప్రత్యేక శానిటేషన్ కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరసింహులు అందిస్తారు. ఏపీలో మరోసారి బర్డ్ ఫ్లూ కలకలం రేపుతున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో ల్యాబ్ రిపోర్ట్ రాగానే జిల్లా యంత్రాంగం మొత్తం కూడా అప్రమత్తమైంది. జిల్లా కలెక్టర్ హరినారాయణన్ గత రాత్రి అధికారులతో సమాయత్తమై మొత్తం దీనికి సంబంధించినటువంటి ప్రికాషన్స్ తీసుకోమని చెప్పి కూడా ఆయా లైన్ డిపార్ట్మెంట్లందరూ కూడా ఆదేశాలు జారీ చేసింది. దాంతో మిగిలినటువంటి ముఖ్యంగా పశుసంవర్ధక శాఖకు సంబంధించినటువంటి జాయింట్ డైరెక్టర్ మహేశ్వరుడు వాళ్ళ బృందం మొత్తం కూడా వివిధ ప్రాంతాల్లో పర్యటించి అందుకు సంబంధించినటువంటి కొన్ని ముందు జాగ్రత్త చర్యలు అలాగే ఈ వైరస్ ప్రబలకుండా కొన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన నెల్లూరు జిల్లాలోని కోవూరు మండలం గుమ్మలదిబ్బలో వాళ్ళ టీం మొత్తం ఇక్కడ వర్క్ చేస్తూ ఉంది. అసలు ఎలాగా ఉంది, అసలు ఎప్పుడు రిపోర్ట్ పంపించారు, కలెక్టర్ గారు ఆదేశాలు ఇప్పుడు ఎలాంటి మెజర్స్ తీసుకుంటున్నారు? నమస్కారము. గత వారంలో మేము భూపాలకు నిషాద్కు 2 శాంపుల్స్ పంపడం జరిగింది. ఒకటి చాటగొట్ల, ఇంకొకటి గుమ్మలదిబ్బ కోవూరు మండలం నుండి పంపడం జరిగింది. అవి నిన్న వైరస్ కన్ఫామ్ అయింది. కాబట్టి గౌరవ కలెక్టర్ గారు కూడా కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ పెట్టి మిగతా దాంట్లో పంచాయతీరాజ్, పోలీస్ డిపార్ట్మెంటు, ఫారెస్ట్రీ డిపార్ట్మెంటు అందరికీ కంటైన్మెంట్ అండ్ శానిటేషన్ చర్యలు తీసుకోమని ఆదేశాలు ఇచ్చారు. గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకే మేము ఈరోజు గుమ్మలదిబ్బ గ్రామంలో ఈ శానిటైజేషన్ చర్యలు మరియు డీపాపులేషన్ చేయడానికి కూడా మేము సర్వే చేస్తున్నాము. ఈరోజు సాయంత్రం 7 గంటల లోపల యాక్షన్ కంప్లీట్ చేస్తాము. దీనివల్ల వ్యాధి ప్రబలకుండా కూడా ఇన్ఫెక్టెడ్ జోన్ ఏరియాలో కూడా ఎటువంటి కార్యక్రమాలు, పౌల్ట్రీకి సంబంధించిన కార్యక్రమాలు చేయకుండా కూడా నిషేధిస్తాము. తర్వాత కల్ చేసిన బర్డ్స్ను కూడా మేము దాన్ని బరియలు చేస్తాము. ఈ విధంగా చర్యలు వ్యాప్తి చెందకుండా కూడా చేస్తాము. 10 కిలోమీటర్స్ కూడా ఇన్ఫెక్టెడ్ ఏరియాకు సర్వేలెన్స్ కూడా ఉంటుంది. షాప్స్ కూడా ఓపెన్ చేయకుండా 3 to 4 days దుకాణాలు క్లోజ్ చేయాలని కూడా ఆదేశాలు ఉన్నాయి. అదే ఇన్ఫెక్టెడ్ ఏరియా జోన్లో అయితే 3 నెలల వరకు ఎటువంటి బర్డ్స్ను పెంచకూడదు. 3 నెలల తర్వాతనే వైరస్ ఫ్రీ ఫర్ వైరస్ కన్ఫర్మేషన్ అయిన తర్వాతనే బర్డ్స్ను రీడ్ చేయాలి. చెప్పండి, ముఖ్యంగా దీన్ని ఎలాగుంటుంది, ఎలా స్ప్రెడ్ అవుతుంది, దానికి సంబంధించినటువంటి ప్రికాషన్స్ ఎలా ఉంటాయి? ముఖ్యంగా ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా H5N1 వ్యాధిలో అసాధారణ మరణాలు అంటే అన్యూజువల్ మోర్టాలిటీ ఎక్కువ ఉంటుంది. దీంట్లో ఆ లక్షణాలు ఎలా ఉంటాయంటే ముక్కులో నుంచి స్రావాలు ఎక్కువ కారటము, అలాగే హెమరేజెస్ కూడా షాంక్స్ మీద, బ్రెస్ట్ మజిల్ మీద ఇట్లా హెమరేజెస్ అంటారు, అంటే రక్తపు చారలు ఉండటము, జ్వరం ఉండటము, ఇట్లాంటివన్నీ కోళ్ళల్లో మనకి కనిపించే లక్షణాలు. అంతేకాకుండా ట్రేకియా అంటే గాలి పైప్ అంటాం కదా, ట్రేకియాలో కూడా హెమరేజెస్ ఉంటాయి. ఇవన్నీ ఈ పోస్ట్ మార్టంలో మనకి తేలే లక్షణాలు. అంతేకాకుండా ఈ వ్యాధి పక్షుల నుంచి పక్షులకి అంటే బర్డ్ టు బర్డ్ ట్రాన్స్మిషన్ చాలా స్పీడ్గా ఉంటుంది. అంటే గాలి ద్వారా జబ్బుతో బాధపడుతున్న కోడి నుంచి ఆరోగ్యంగా ఉన్న కోడికి కంటామినేటెడ్ ఫీడ్ అండ్ వాటర్, మేత, నీళ్లు లేదా గాలి ద్వారా కూడా, తుంపర్ల ద్వారా కూడా ఇది స్ప్రెడ్ అవుతుంది. ఇది జూనోటిక్ వ్యాధి. జూనోటిక్ వ్యాధి అంటే పశుపక్షాదుల నుంచి మనుషులకి సంక్రమించగలిగే సామర్థ్యం ఉన్న వ్యాధుల్ని జూనోటిక్ వ్యాధులు అంటారు. ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా అనేది జూనోటిక్ వ్యాధి కాబట్టి మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు యాక్షన్ ప్లాన్ ఫర్ కంట్రోల్ అండ్ కంటైన్మెంట్ ఆఫ్ ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా 2021లో రివైజ్ చేశారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ, యానిమల్ హస్బెండరీ మినిస్ట్రీ వాళ్ళు. ఆ గైడ్లైన్స్లో కూడా ఈ ప్రోటోకాల్స్ అన్నీ కూడా పొందుపరుచున్నారు. దాని ప్రకారమే ఈరోజు అన్ని యాక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. కానీ ప్రజలు భయాందోళనకి గురవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 70 degrees ఉష్ణోగ్రత దగ్గర 30 నిమిషాల పాటు మనం ఉడకబెట్టుకుని తింటే గుడ్లైనా, మాంసమైన, చికెన్ అయినా కూడా మనుషులకు వ్యాప్తి చెందదు. ఇది నెల్లూరు జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాధి ప్రబలుతున్నటువంటి నేపథ్యంలో పశుసంవర్ధక శాఖ అధికారుల నుంచి చెబుతున్నటువంటి సూచనలు, సలహాలు. కెమెరా పర్సన్ ప్రవీణ్తో నరసింహులు, HM TV, నెల్లూరు నుంచి.